వెంకీ మావా, ఎలా మావా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అసలు నీకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న ఆ రిలేషన్ ఏంటి? ఎవరికన్నా 3-4 సినిమాలు బాగా ఆడితే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఓకే. బట్ కొన్ని దశాబ్దాలుగా నాకు తెలిసినంత వరకు చంటి సినిమా నుంచి 92లో వచ్చినట్టుంది. ఆ చంటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నావు మామ నువ్వు? ఎలా చెప్పు? అందరూ అంటుంటారు మాస్ సినిమా చేయటం చాలా కష్టం, మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కష్టమని. నాకు తెలిసి అది ఈజీ మావా. ఎందుకంటే 3-4 మాస్ సినిమాలు పడ్డాయంటే, అవి వర్కౌట్ అయ్యాయంటే మాస్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం ఎలా? హౌ? ఇది కేవలం వెంకీ మామ ఒక్కడికే సాధ్యం మావా. సో దానికి నిదర్శనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్, ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ అనమాట. మన ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు వెళ్తే, నేను మార్నింగ్ షోకి వెళ్తే మీరు నమ్మరు, 50-60% మంది మహిళలు ఉన్నారు మామ. ఇప్పుడు ఏదైనా సినిమాకి వస్తారు, ఎప్పుడు ఈవినింగ్ షోస్కి వస్తారు, లేకపోతే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత వస్తారు. కానీ మార్నింగ్ షోకే 50-60% మంది మహిళలు వచ్చారంటే వెంకీ మామ నువ్వు తోపంతే. నువ్వు మామూలు కాదు, ఇక్కడ ఉండాల్సిన కాదు మామ నువ్వు. ఏదో మేము అలా అలా మాట్లాడుకుంటాం కానీ నువ్వు సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఈ సినిమా కలెక్షన్స్ కూడా బీభత్సంగా వస్తున్నాయి మామ. జస్ట్ 2 రోజుల్లోనే 95%కి పైగా రికవర్ అయిపోయిందనమాట. అండ్ ఈ 3వ రోజుతో రికవరీ అయిపోయి లాభాల జోన్లో కూడా వెళ్ళిపోద్ది, ప్రాఫిట్ జోన్లో కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బుల్ రాజ్ అని ఒకడు ఉంటాడు, అంటే వెంకీ మామ కొడుకు అనమాట, బుడ్డోడు. ఆడంటాడు నాన్నేసేదే భూమి అదలకుండా ఒళ్ళు కదల్చకుండా సుకుమారంగా 2 స్టెప్పులు వేస్తాడు ఇట్టా ఇట్టా అని. ఆ 2 స్టెప్పులకే నీ అప్పడాలు ఒడియాలు అయిపోయినాయని. సో ఆ 2 స్టెప్పులకే నీ కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే, నువ్వు ఒక 10 స్టెప్పులు వేసావంటే వెంకీ మామ ఇంకా చాలా కష్టం అనమాట. లాస్ట్ ఇయర్ సైంధవ్ సినిమాతో వచ్చాడు వెంకీ మామ. అదొక యాక్షన్ మూవీ. చెప్పాలంటే సినిమా పరంగా ఇట్స్ ఓకే మూవీ, పర్లేదు అనిపించింది ఆ సినిమా. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆ సినిమాని ఎవరు చూడలేదు మామ. ఎందుకంటే సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం ఫ్యామిలీ స్టోరీస్ని కోరుకుంటూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ సైంధవ్తో వచ్చాడు కాబట్టి సరిపోయింది. కానీ F2, F3 మరి ఇలాంటి సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో వచ్చుంటే మాత్రం లాస్ట్ ఇయర్ హనుమాన్ అండ్ గుంటూరు కారం లాంటి సినిమాలకి చాలా ఎఫెక్ట్ అయ్యేది మామ. ఖచ్చితంగా ఇది మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీ మామని కొట్టేవాడు ఎవడు లేడని నా అభిప్రాయం, ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో. సో వెంకీ మామ ఆహా, అస్సలు ఎలా ఎలా మెయింటైన్ చేస్తావు, ఎలా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తావు మాకు చెప్తే మేము కూడా కొంచెం ఫాలో అవుతాం మామ. సో ఈ సినిమా నిన్నటితో 2 రోజులు కంప్లీట్ చేసుకుందామా. 2 days కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 66 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 40 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 43 కోట్లు మామ. సో ఇంకా 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్గా తెలుస్తుంది అనమాట. సో ముందే చెప్పినట్టు ఈ రోజుకి ఆల్రెడీ కలెక్ట్ చేసేసి ఉంటుంది అడ్వాన్స్ సేల్స్తో అండ్ ఇప్పటి వరకు జరిగిన షోస్తో. ఈ రోజుతో అంటే 3వ రోజుతోనే ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సినిమా నాకు తెలిసినంత వరకు 100 కోట్ల షేర్ కూడా టచ్ చేస్తుందని అనిపిస్తుంది మామ. సో దిల్ రాజు గారు ఒక సినిమాతో అటు ఇటుగా రిజల్ట్ చూసినా కూడా ఈ సినిమాతో భారీ లాభాలు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో, మన వెంకీ మామ ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాం మామ. టాటా.